నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు విజయవాడ 6వ అదనపు మేజిస్ట్రేట్ ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిన్న ఉదయం అరెస్ట్ అయిన అతన్ని ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ పూర్తయ్యాక వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అర్ధరాత్రి సమయంలో 6వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసులో రమేష్, జోగి రాముకు 10 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా వెనుక జోగి రమేష్ ఉన్నారని, ఆయన సంపూర్ణ సహకారంతోనే తయారు చేసి మద్యం దుకాణాలకు పంపామని ఈ కేసులో A1 గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావు గతంలోనే వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి సంబంధమూ లేదని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనను ఇరికిస్తున్నారని జోగి ఎదురుదాడికి ప్రయత్నించారు. అద్దెపల్లి సోదరులను సిట్ అధికారులు వారం పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, నకిలీ మద్యం తయారీకి ముడిసరుకు సరఫరా, ఆ తర్వాత మద్యం షాపులకు పంపించడం, వాటి ద్వారా వచ్చిన నగదుతో జరిగిన లావాదేవీల వంటి కీలక వివరాలను జనార్దన్ రావు నుంచి రాబట్టారు. అతని వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసిన సెట్ కొద్ది రోజుల కింద కోర్టు కింద కూడా సమర్పించింది. తదనంతరమే జోగి సోదరులను అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ పూర్తయ్యాక వారిని రాత్రి 9:45 వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొద్దుపోయాక అర్ధరాత్రి సమయంలో 6వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసులో రమేష్ ను A18, జోగి రాము A19 గా చేర్చారు. జోగి సోదరులను ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో జోగి కుమారుడు రాజు వైసీపీ నేతలతో కలిసి హంగామా చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, జోగి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అత్యవసర సేవల విభాగంలోకి జోగి సోదరులను తీసుకువెళ్తుండగా అప్పటికే అక్కడున్న రాజు వైసీపీ నేతలు లోపలకు తోసుకొచ్చారు. క్యాజువాలిటీ వార్డు అద్దం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తనను అడ్డుకోబోయిన మాచవరం ఎస్ఐపై రాజు దౌర్జన్యానికి దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా బయటకు నెట్టేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై దాడి చేసినందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల అద్దం ధ్వంసం చేసినందుకు రాజు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక జోగి సోదరులను కోర్టుకు తీసుకొస్తున్నారని తెలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలు అక్కడకు తరలివచ్చారు. వారితో కోర్టు హాలు నిండిపోయితే మేజిస్ట్రేట్ లెనిన్ బాబు రాత్రి 11:30 కోర్టుకొచ్చారు. కోర్టు హాలు కిక్కిరిసి ఉండడం చూశారు. ఇక సూర్యరావుపేట ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీని తన ఛాంబర్ కు పిలిపించుకున్నారు. న్యాయవాదులు కాని వారు బయటకు వెళ్తేనే కోర్టు హాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన తన సిబ్బందితో లోపలికి వెళ్లి వైసీపీ నేతలందరినీ బయటకు వెళ్లాలని సూచించారు. ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ సందర్భంగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఏమిటి, ఎన్నిసార్లు జనార్దన్ రావును కలిశావని తనను సిట్ అడిగిందని ఆయన PA ఆరేపల్లి రాము తెలిపారు. నాకేమీ తెలియదని, మద్యంతో సంబంధం లేదని చెప్పాను. జోగి రమేష్ కు జనార్దన్ రావుకు పరిచయం ఉంది. నకిలీ మద్యం కేసులో మాకు సంబంధం లేదు. విచారణకు అందుబాటులో ఉండాలని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి పంపారని వెల్లడించారు.